మన యొక్క విశ్వాస జీవితంలో అనేకమైన ప్రశ్నలు కనపడుతూ ఉంటాయి. అనేక రకాలైన ప్రశ్నలు. ఇక్కడ కూడా మనం ఆలోచన చేసినట్లయితే మనం చదువుకున్న వాక్య భాగంలో 148 కీర్తన ఇక్కడ రాయబడుచు యెహోవాను స్తుతించుడి, ఆకాశ వాసులారా యెహోవాను స్తుతించుడి. ఇక్కడ దేవుని స్తుతించాలి అని రాయబడుచుంది. మనం కూడా ఏమన్నా పని చేసినట్లయితే, ఏదన్నా పని చేయాలనుకున్నట్లయితే మనకున్న ప్రశ్న ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు చేయాలి, చేస్తే ఏంటి ఉపయోగం, ఎలా చేయాలి అనే రకాలైన ప్రశ్నలు కూడా మన యొక్క జీవితంలో కనపడతాయి. ఇక్కడ రాయబడి యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి అని రాయబడుతుంది. ఇక్కడ దినమున మనం నేర్చుకుందాం ఎందుకు మనము యెహోవాను స్తుతించాలి, ఎందుకు యెహోవాను మాత్రమే స్తుతించాలి. అక్కడ రాయబడుతుంది ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థల నివాసులారా యెహోవాను. ఇక్కడ దినం మనం నేర్చుకుందాం ఎందుకు యెహోవాను స్తుతించాలని ఇక్కడ రాయబడుతుంది. ఆ ప్రశ్న మన యొక్క జీవితంలో వేసుకున్నట్లయితే ఆ ప్రశ్నకు కొన్ని జవాబులు అనేవి మనం చూద్దాం. ఈ దినమున దేవుని ఎందుకు స్తుతించాలి అని కీర్తనకారుడు అంటున్నాడు. ఏ విధంగా ఆయన స్తుతించాలి, ఎక్కడ ఆయన స్తుతించాలి, ఎవరు స్తుతించాలి, ఎలా స్తుతించాలో నేర్చుకుందాం. ఎందుకంటే మన యొక్క జీవితంలో దేవుని స్తుతించడము అవశ్యం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో ఆఖరి మాట రాయబడుచుంది. మన యొక్క విధి, మన యొక్క బాధ్యత ఏంటంటే యెహోవాను స్తుతించాలి. అది మన యొక్క బాధ్యత. ఎందుకు అంత ప్రాముఖ్యముగా ఈ మాట రాయబడుచుంది అని మనము ఆలోచన చేసినట్లయితే 150వ కీర్తనలో కొన్ని జవాబులు మనకు కనబడుతున్నాయి. ఎందుకు యెహోవాను స్తుతించాలి, ఎందుకు యెహోవాను మనం స్తుతించాలి అని మనము ఒక ప్రశ్న మన యొక్క జీవితాలు వేసుకున్నట్లయితే ఈ దినమున కొన్ని ప్రశ్నలు, కొన్ని జవాబులు మనం చూద్దాం. చదవండి, 1వ వచనం చదువుకుందాం. 150వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు యెహోవాను స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు యెహోవాను. ఇక్కడ మనం ప్రశ్న వేసుకుందాం ఈ దినమున, ఎక్కడ మనం యెహోవాను స్తుతించాలి అన్న ప్రశ్న వేసుకున్నట్లయితే అక్కడ రాయబడుచుంది ఆయన పరిశుద్ధ ఆలయమందు యెహోవాను స్తుతించాలి అని. ఎందుకు ఆయన పరిశుద్ధ ఆలయములో అంటే ఆ దినము దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు. ఇక్కడ రాయబడుచున్నట్లుగా ఎక్కడ మనం యెహోవాను స్తుతించాలి, యెహోవాను స్తుతించాలి అంటే ఆయన పరిశుద్ధ ఆలయమందు. మత్తయి సువార్త 28:20లో రాయబడి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యాహ్నం ఉంటానన్నాడు. ఇక్కడ ఎందుకు పరిశుద్ధ ఆలయంలో మనం స్తుతించాలి అంటే ఆయన మన మధ్య ఉంటాడు కనుక, ఆయన ఇద్దరు ముగ్గురుగా చేరిన వారి మధ్యాహ్నం ఉంటాడు కనుక. కాబట్టి మనము ఐక్యతగా ఉండాలి. 133 కీర్తన రాయబడుతుంది సహోదరులైక్య కలిగి ఉండుట ఎంతో మేలు, ఎంతో మనం అది అహరోను గడ్డం నుంచి జారిన పరిమళ తైలము వంటిది అని రాయబడుతుంది. కాబట్టి ఈ ఐక్యత మనకు కనబడాలి అంటే ఎక్కడంటే అది ఆయన పరిశుద్ధ ఆలయంలో మాత్రమే. కొంతమంది అంటూ ఉంటారు నా గుళ్ళోనే నా గుండెలోనే ఉన్నాడండి దేవుడు అని. నిజమే, ఎందుకంటే వాక్య భాగం రాయబడుచుంది మన హృదయము దేవునికి ఆలయమై ఉంది. నిజమే, కానీ మనం ఎక్కడ స్తుతించాలి అంటే ఆయన పరిశుద్ధ ఆలయంలో స్తుతించాలి. ఎందుకు పరిశుద్ధ ఆలయంలో స్తుతించాలి అంటే ఇక్కడే రాయబడుచుంది ఆయన బలమును ప్రసిద్ధి చేయు అని రాయబడుచుంది. దేవుని యొక్క బలము కనబడాలి.
దేవుని యొక్క గుణగణాలు కనపడాలి. ఆయన ఎటువంటి వాడో, ఆయన మంచివాడో చెడ్డవాడో తెలియాలంటే ఇంటికాడ కూర్చుంటే అవదు. మందిరంకి వస్తేనే, మందిరంలో చెప్పబడిన ఉపదేశం వింటేనే ఆయన గుణలక్షణాలు ఏంటో తెలుస్తాయి. ఆయన ఎటువంటి వాడో తెలుస్తుంది, ఆయన స్వభావం ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఇంటికాడ మనం కూర్చున్నంత మాత్రాన జరగదు. అందుకే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుతిస్తానట్లయితే, ఆయన ఇంకో మాట రాయబడి, ఎక్కడైతే ఏకముగా ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తారో వారి యొక్క ప్రార్థన ఆయన ఆలకించి ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది, ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి. 19వ కీర్తన 1వ వచనంలో రాయబడి వచ్చింది, అంతరిక్షములు ఆయన యొక్క చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి. ఇక్కడ దేవుని యొక్క మహిమ ప్రభావములు, ఆయన యొక్క ఉద్దేశములు, ఆయన యొక్క ప్రభావం ఇక్కడ రాయబడుతుంది. ఆయన బలము మనకి తెలియాలంటే మందిరంలోనికి రావాలి. అందుకే ఉద్యోగం చేస్తున్న వారికి ఉంటుంది అమ్మ వీక్లీ ఆఫ్ అని. ఉద్యోగం చేస్తున్న వారికి ఏముంటుంది? వీక్లీ ఆఫ్ ఉండదు. హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి షిఫ్ట్లు ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్ అని, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని, సాయంత్రం షిఫ్ట్ అని. ఎందుకు అంటే ఉన్న 7 రోజుల్లో నువ్వు నాన్ స్టాప్ 7 రోజులు పనిచేసావంటే తర్వాత 8వ రోజు నువ్వు పని చేయలేవు. కాబట్టి నీకు ఒక సెలవు దినం అనేది కావాలి, వీక్లీ ఆఫ్ కావాలి. ఆ వీక్లీ ఆఫ్ ఏంటంటే విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినంలో నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. అందుకే ఇవ్వబడిన వారం రోజుల్లో 6 రోజులు మాత్రము నీయే అంటున్నాడు ఆయన. ఈ వారం రోజులు నువ్వే, కానీ 7వ రోజు విశ్రాంతి దినం మాత్రం నీదైతే కాదు. దేవుని మనము స్తుతించాలి. ఎక్కడంటే ఆయన పరిశుద్ధ ఆలయంలో స్తుతించాలి. ఇంటికాడ కూర్చుంటే కాదు. ఇలా ఆదివారం అండి మేము పనికిరామని చెప్తాం, మంచిదే. కానీ నువ్వు ఎక్కడ కనపడాలి అంటే మందిరంలో కనపడాలి. నువ్వు ఆయన పరిశుద్ధ ఆలయంలో కనపడకుండా ఆయన ఎటువంటి వాడో, ఆయనకు సహాయం చేయట్లేదేంటి, నేనంటే చిన్న చూపు అంటాం, అది సమంజసం అయితే కాదు. ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనం. పెంతెకొస్తు దినము వచ్చినప్పుడు అందరూ ఎక్కడున్నారంట? అందరూ ఒక చోట కూడి, ఇక్కడ రాయబడి పెంతెకొస్తు దినం వచ్చింది, అందరూ కూడా ఒకే చోట చేరారు. ఇక్కడ రాయబడి వచ్చింది ఆరాధించడానికి. ప్రజలు ఎక్కడ కూడుకుంటారో అక్కడ దేవుని యొక్క ప్రెసెన్స్, దేవుని యొక్క సన్నిధి అనేది ఉండదు. దేవుని సన్నిధి ఉంది కనుక అక్కడ 2వ వచనం రాయబడి వచ్చింది, ఆకాశము తెరవబడి ఒక కొత్త శబ్దము అమ్మ దేవుని యొక్క వెలుగు వారి మీద ప్రకాశించింది కనుక 3,000 మంది రక్షణ పొందారు. నువ్వు మందిరము రాకుండా రక్షణ పొందాలంటే అది జరిగేది అయితే కాదు. నేను మారేలా ప్రార్థన చేయండి అంటే నేను ప్రార్థన చేస్తే నువ్వు మారవు. నీకు నువ్వు మారాలని ఉంటాయి అమ్మా. నువ్వు మందిరంలో నడిపింపబడతావు. నువ్వు మందిరంలోకి వస్తేనే ఆ రక్షణ అనుభవం నీకు దొక్కుతుంది. నువ్వు మందిరంలో రాకుండా నువ్వు రక్షణ రావాలంటే అది వచ్చేది అయితే కాదు. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే వాళ్ళందరూ ఒకే చోట కూడి ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా ఒకే చోట కూడి ఉన్నారు కనుక దేవుడు కూడా వారి మధ్య ఉన్నాడు కనుక ఎక్కడైతే 2 ముగ్గురు కూడి నా నామాన్ని స్తుతిస్తారో వారి మధ్యాహ్నం ఉంటాడు. 149వ కీర్తన 1వ వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము. ఎక్కడంట? భక్తులు కూడుకునే సమాజంలో అంటున్నాడు. కాబట్టి మనం ఎక్కడ దేవుని స్తుతించాలి అంటే ఆయన భక్తులు కూడుకునే స్థలములు అంటున్నాడు. భక్తులు కూడుకునే స్థలం ఏంటంటే ఆయన పరిశుద్ధ ఆలయం. నీ మందిరం ఒక దినం కంటే 1000 దినముల కంటే శ్రేష్టం. కానీ నీ ఆవరణం నివసించేవాడు ధన్యుడు అంటున్నాడు. కానీ మన యొక్క జీవితంలో ఎక్కడంటే దేవుని యొక్క మందిరములో ఉండాలి. ఎందుకు దేవుని యొక్క మందిరములో ఉండాలంటే 1వ తిమోతి చూడండి 3వ అధ్యాయము 15వ వచనం. 1 తిమోతి
3:15 అయినను నేను ఆలస్యము చేసినలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని యొక్క సంఘం ఇక్కడ రాయబడుతుంది. ఆయన పరిశుద్ధ ఆలయములో అంటే జీవము గల దేవుని యొక్క సంఘం. ఏంటంట? జీవము గల దేవుని యొక్క సంఘం. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఏముందంటే జీవం ఉంది. ఆ జీవ ప్రదాత అయిన ప్రభు యేసుక్రీస్తుని మనం ఏం చేయాలంటే ఆరాధించాలి. కానీ ఇక్కడ రాయబడుచుంది ఎక్కడ ఆయన స్తుతించాలి అంటే, ఎక్కడ ఆయన ఆరాధించాలి అంటే ఆయన పరిశుద్ధ ఆలయంలో. చూడండి 100వ కీర్తన 4వ వచనం. 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతార్పణ చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఇక్కడ కీర్తనలు పాడుచు ఆయన యొక్క ఆవరణములో ప్రవేశించాలి. ఏంటంట? దేవుని యొక్క ఆలయములో, ఆయన యొక్క ఆవరణములో, ఆయన గుమ్మములో. ఇక్కడ మనం ఎక్కడ స్తుతించాలి అంటే ఆయన పరిశుద్ధ ఆలయములో స్తుతించాలి. ఎందుకంటే ఆయన మాత్రమే ఆసీనుడై ఉండి, ఆయన మాత్రమే ఆ యొక్క పరిశుద్ధ స్థలములో ఉండి నువ్వు చేస్తున్న ప్రత్యేక విజ్ఞాపన ఆయన ఆలకించు అడుగున్నాడు. ప్రియమైన వాళ్ళరా, యెహోవాను స్తుతించడం మంచిది. ఈ 150 కీర్తనలో 12 సార్లు రాయబడి యెహోవాను స్తుతించాలని 12 సార్లు రాయబడి ఉంది. అనుక్షణం అణు నిమిషం కూడా యెహోవాను స్తుతించాలి. ఎక్కడ స్తుతించాలంటే ఆయన పరిశుద్ధ ఆలయం. కాబట్టి ఆదివారము విశ్రాంతి దినము అనేది పరిశుద్ధంగా ఆచరించడానికి ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానీ ఏ రకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే ఇలా ఆదివారం ఇయ్యాలే అన్ని పనులు ఇలా ఆదివారం ఇయ్యాలే బొంతలు నానబెట్టాలి, ఇలా ఆదివారం ఇయ్యాలే ఇంటి పని చేసుకోవాలి, ఇలా ఆదివారం ఇయ్యాలే ఊరు వెళ్ళాలి, ఇయ్యాలే ఫంక్షన్కి వెళ్ళాలి. వర్షం వస్తే మానేస్తాం వర్షం వస్తే మానేస్తాం, గాలి దుమ్ము వస్తే మానేస్తాం, ఫంక్షన్లు మానేస్తామా? తడుచుకుంటానే వెళ్ళిపోతాం. అక్కడ ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టుకోవచ్చు. ఇక్కడ రాయబడుచుంది విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమకాండం 20 అధ్యాయంలో రాయబడుతుంది. నిర్గమకాండం 20 అధ్యాయంలో ఇవ్వబడిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ దేవుణ్ణి మనం ఎక్కడ సేవించాలి, ఎక్కడ స్తుతించాలి అంటే ఆయన యొక్క పరిశుద్ధ ఆలయంలో స్తుతించాలి. ఇక్కడ రెండో ప్రశ్న, ఇలా ఎందుకు మనం దేవుని స్తుతించాలి? స్తుతించడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే అక్కడే 150 కీర్తన 2వ వచనంలో రాయబడుతుంది. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఏం చేయాలంటే యెహోవాను స్తుతించాలి. ఏంటంటే ఆయన పరాక్రమ కార్యాలు అంటే ఆయన చేసిన కార్యాలను బట్టి మనం దేవుని స్తుతించాలి. దేవుడు ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి ఆయన ఏర్పాటు చేసినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి. ఇక్కడ ఆయన చేసిన క్రియలు, ఆయన చేసిన కార్యాలు ఏదో మాటల్లో వివరించేవి అయితే కాదు. ఇక్కడ రాయబడుచున్న ఎందుకు మనము దేవుని స్తుతించాలంటే ఆయన చేసిన పరాక్రమ కార్యం అక్కడ రాయబడుచుంది. ఆయన మహాప్రభావమును బట్టి అంటున్నాడు. అంటే దేవుని యొక్క గొప్ప క్రియలను బట్టి మనం దేవుణ్ణి కనపరచాలి. ఏం చేస్తాడు మన యొక్క జీవితంలో అని మనం అనుకోవచ్చు. ఏం చేస్తాడు దేవుడు అంత గొప్పగా, ఏం చేశాడు అనుకోవచ్చు. ఒకసారి చూడండి 139వ కీర్తన 14వ వచనం చూద్దాం. 139వ కీర్తన 14వ వచనం. దేవా 139 నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మనిషి యొక్క జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప క్రియను మన యొక్క జీవితంలో చేశాడో అర్థమవుతుంది. ఇక్కడ అంటున్నాడు
నువ్వు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యం. ఏంటంటే మనం అనుకోవచ్చు, నేను ఎందుకు పనికిరాను అండి, వేస్ట్ అండి నేను, నా వల్ల ఎవరికి దమ్ముడికి ఉపయోగం లేదండి అనొచ్చు. నీకు ఒక్కో కిడ్నీ 5 లక్షలు నీ కిడ్నీ ఒకటి 5 లక్షలు, నీ కిడ్నీ 2 కిడ్నీలు 10 లక్షలు మరి నువ్వు వేస్ట్ ఫెలో ఏంటి? 5 లక్షలు ఏంటి, కిడ్నీ దొరుకుతలేదమ్మా. నీ గుండె ఉంది కదా, ₹1,00,00,000 గుండె నీ గుండె, మరి నేను దమ్ముడికి పనిచేయడి మావాడు అంటావు ఎందుకు? నీ గుండె వాల్యూ ఎంత అంటే ₹1,00,00,000. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఈ గుండెకి వాల్యూ లేదమ్మా. 2 వస్తువులే మనం చెప్పాం, ఒకటి కిడ్నీ 2 గుండె. కిడ్నీయే గుండె ₹1,00,00,000 అయితే ఇంకా బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్, స్కిన్ వాల్యుబుల్, కళ్ళు, జుట్టు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడమ్మా, జుట్టు పెంచుతాడు, కిడ్నీ పేషెంట్ల కోసం డొనేషన్. ఎందుకంటే జుట్టు వాల్యుబుల్. మనం అనుకుంటే ఈ జుట్టు మీద ₹1,00,00,000 ఆదాయం వస్తుంది గవర్నమెంట్. కాబట్టి ఇక్కడ రాయబడి వచ్చింది, నువ్వు నన్ను కలుగజేసిన విధమును చూడగా ఏంటంట, భయము. కాబట్టి దేవుడు చేసిన కార్యాలను బట్టి, ఎందుకు మనం దేవుని స్తుతించాలని, ఆయన చేసిన పరాక్రమ కార్యాలను బట్టి అని. ఏంటి ఆ పరాక్రమ కార్యం అంటే, రక్షణ అనే యొక్క జీవితంలో అది ఉచితంగా ఇవ్వబడింది నీకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని లోకాన్ని పంపించాడు. కుమారుని విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం, ఎవర్ లైఫ్. కానీ నీ యొక్క జీవితంలో అది నువ్వు ఎన్నో డబ్బులు పెట్టి కొనుక్కున్నది అయితే కాదు. నీ జీవితంలో లక్షలు దారిపోసిన రక్షణ అనేది రాదు, అది ఉచితముగా నీకు ఇవ్వబడింది. ఆయన యొక్క పరాక్రమ కార్యము అది. అందుకే రాయబడుచున్న మాట అదే, నిత్య జీవం. యోహాను 3:16 రాయబడుచున్న నిత్య జీవం. ఆ నిత్య జీవము ఆయన చేసిన పరాక్రమ కార్యం. ఆ రక్షణ మనకు ఉచితంగా ఇవ్వబడింది కనుక దాన్ని పొందుకోవడానికే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏం చేశాడమ్మా దేవుడు, నాకు ఏం చేశాడు, నేనంటే చిన్న చూపు, నేనంటే పెద్ద చూపు, మమ్మల్ని పట్టించుకోడు ఎన్ని మాటలు అని ఉంటాం మనం. రక్షణ మన యొక్క జీవితమునకు ఆయన ఇచ్చాడు. 23వ కీర్తన 1వ వచనం రాయబడి వచ్చింది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అలా దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేస్తే అసలు ఏం అవసరం లేదు మన యొక్క జీవితం. దేవుని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి అన్ని కష్టాలు మనకే, అన్ని బాధలు మనకే, అన్ని ఈఎంఐలు మనకే, అన్ని లోన్లు మనకి, అన్ని అప్పులు కూడా మనకి. దేవుని ఎప్పుడైతే రుచి చూసావో, అందుకే యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకో. జస్ట్ తెలుసుకోవడం కాదు, వాసన చూస్తే పని చేయదమ్మా. వాసన చూస్తే కూరలో ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా తెలియదు మనకి. ఏం చేయాలంట, ఆ ముక్క తీసుకుని తింటేనే తెలుస్తుంది దాంట్లో ఎంత ఉప్పు ఉంది, ఎంత కారం ఉంది, టేస్ట్గా ఉందా లేదా మనకు తెలుస్తుంది. నేను ఒక బిర్యానీ సెంటర్కి వెళ్ళాను చక్క పొగలు వచ్చేస్తుంది బిర్యానీ చూస్తుంటే, డ్రై పీస్ బిర్యానీ పొగలు వచ్చేస్తుంది నోట్లు ఎట్టుకున్నా తెలిసింది, అనవసరంగా వచ్చాను రా బాబు ఇక్కడికి. అప్పుడు దాకా చూస్తుంటే నోరు ఊరిపోతుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది బిర్యానీ చూస్తా. పొగలు వచ్చేస్తుంది, అటు తెత్తుంటే ఎడుతుంటే పొగలు వచ్చేస్తుంది, నోట్లు ఎట్టుకున్నా తెలిసింది, అనవసరంగా ₹250 లాస్ నాకు అని. రుచి చూసి మనం దేవుణ్ణి తెలుసుకుంటున్నాం కానీ టేస్ట్ చేయట్లేదండి. ఆయన చేసిన కార్యాలను అర్థం చేసుకోవట్లేదు. ఆయన మన ఇలా చూపిన ప్రేమను ఇక్కడ రాయబడుచుంది, నీవు నన్ను కలుగ చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ ఆయన చేసిన పరాక్రమ కార్యం అటువంటిది. ఒక నిమిషం కనుక మనం గాలి పీల్చుకోకుండా, దేవుడా నీ గాలి నాకు వద్దు, నేను పీల్చను అనుకుని ఒక నిమిషం ముక్కు మూసుకుంటామా, 2వ నిమిషానికే మనం బోడిగుడిని తీసుకుపోతారు మనల్ని. ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది ఏంటంటే, ఎక్కడ మనము ఎందుకు మనం దేవుని స్తుతించాలి అంటే ఆయన చేసిన పరాక్రమ కార్యం ఇక్కడ రాయబడుచుంది. ఆయన యొక్క
మహాప్రభావమును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది ఆయన చేసిన కార్యాలను బట్టి. ఎందుకు అంటే చూడండి, 1 కొరింథీ 7 అధ్యాయము 23వ వచనం చూద్దాం. 1 కొరింథీ 7 అధ్యాయం 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఇక్కడ రాయబడుచుంది, నువ్వు ఎటువంటి వాడవంటే నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడు, ఏదో ఫ్రీగా వచ్చిన వాడవైతే కాదు. తల్లి అంటూ ఉంటుంది, ఒరే నీకోసం ఎన్ని మందులు మింగానో, ఎన్ని హాస్పిటల్ తిరిగానో, ఎన్ని పసరలు లాగానో అమ్మా, ఎంత కష్టపడ్డానో అమ్మా. రేపొద్దున మా దేవి అంటుంది, వీడి కోసం ఎన్ని బిడ్డలు మింగానో అండి. ఎందుకంటే ఆ బాధ ఎటువంటిదో, ఎంత కష్టమో తల్లికి మాత్రం తెలుస్తుంది. ఇక్కడ ఆయన అంటున్నాడు, నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. ఏదో దారం వెళ్తుంటే నిన్ను పిలిచింది కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. ఏంటి ఆ విలువ అంటే, ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు నిన్ను. కానీ ఇక్కడ రాయపడుతుంది, విలువ పెట్టి కొనబడిన దానం కనుక ఆయన చేసిన పరాక్రమ కార్యం బట్టి. ఎందుకంటే నువ్వు ఆ పడిపోయే అంచులో ఉన్నప్పుడు ఆయన నిన్ను పట్టుకుని నిన్ను రక్షించాడు. కానీ ఇక్కడ రాయబడుచున్నమాట, ఎందుకు మనం దేవుని స్తుతించాలంటే ఆయన చేసిన పరాక్రమ కార్యాలను బట్టి. అవి కంటికి కనపడవు, చెవికి వినపడు, హృదయానికి గోచరం. కాబట్టి మనం ఈ విధంగా, ఈ క్షణమున ఈ విధంగా మనం జీవించున్నామంటే దేవుని యొక్క సహాయం మాత్రమే, దేవుని యొక్క కృప మాత్రమే. అందుకంటే వేరే ఏమి కూడా లేదు మన యొక్క జీవితం. ఆయన పిలవడానికి కూడా యోగ్యులము కాదు మనము. అటువంటి ప్రేమ, వాత్సల్య, ఎందుకంటే నాడు అది మాటల్లో వర్ణించలేనిది దేవుని యొక్క క్రియ. ఆయన చేసిన త్యాగము ఒక నిమిషంలో వ్యక్తపరిచేది అది కాదు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ప్రభును మనం స్తుతించాలంటే ఆయన చేసిన పరాక్రమ కార్యములను బట్టి. ఇక్కడ ఒకటి, ఎక్కడ మనం స్తుతించాలి అంటే ఆయన పరిశుద్ధ ఆలయంలో స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అంటే ఆయన చేసిన కార్యాలను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. రక్షణ ఏదో ఉచితంగా ఇవ్వబడింది అయినప్పటికీ అది పొందుకోవడానికి మనం తగిన వాళ్ళమైతే కాదు. మన అతిక్రమములను ఆయన భరించాడు, మన వ్యసనములను సహించాడు. ఆయన శత్రులమై ఉండగా, ఆయనకు దూరస్తులై ఉండగా ఆయనే మన కోసం, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వల్ల నువ్వు ధనవంతుడు కావాలని అమ్మా నీకోసం తను తానే అర్పించుకున్నాడు. ఇక్కడ ఆయన చేసిన కార్యమును బట్టి దేవుని మనము స్తుతించాలి. తర్వాత ఏ విధంగా స్తుతించాలి ఇక్కడ రాయబడుచుంది. మా ప్రశ్న మనం వేసుకున్నట్లయితే ఏ విధంగా స్తుతించాలి అంటే 3వ వచనం రాయబడుచు, బోరధ్వనితో ఆయన స్తుతించాలి, స్వరమండలముతోనూ, సితారతోనూ, తంబురతోనూ, నాట్యముతోనూ, తంతి వాద్యములతోనూ, పిల్లన గ్రోవుతోనూ, మోగు తాళముతోనూ, గంభీర ధ్వనితోనూ ఆయనను స్తుతించాలి. పాట వచ్చిన పాడం మనం. ఏమ్మ అంటే పాత పాట అయిపోయింది అది, అమ్మా మళ్ళీ పాడం దాన్ని. బైబిల్ చదవలేం. ఇక్కడ రాయబడుచుంది, స్వరమండలముతో. మన కంటను ఎక్కడ ఇప్పుతామంటే అమ్మా, ఎక్కడ ఇప్పుతాం? గుమ్మం బయట ఇప్పుతాం. మనం మాట్లాడితే కంగు కంగు మన ఊరు చివరికి వినపడతాం మన మాటలు. బైబిల్ చదవమంటే చదవలేకపోతాం మనం, రాదు మనకు మాటలు పెగలు. పాట పాడటం రాదు, బైబిల్ చదవడం రాదు. అలాగని దేవుని పని చేద్దామంటే అమ్మా బాడీ సహకరించదు, నడుము నొప్పి, కాళ్ళు నొప్పి, అమ్మా అన్ని నొప్పులు కూడా మనకే. అది వాళ్ళు చేస్తారండి, అది వాళ్ళకేనండి. మరి నీ పని ఏది? యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు అమ్మ శిష్యుల పాదాలని కడిగాడు. సేవ ఏది? సేవ ఎక్కడ చేస్తున్నాను? వచ్చినాడు చక్కగా కుర్చీ శుభ్రంగా తుడిచి అమ్మ, కుర్చీ శుభ్రంగా తుడిచేటప్పుడు కూర్చున్నా, లేకపోతే అమ్మ కుర్చీ కూడా తొడగలేదు అలా. ముఖం ఏమో ఈ పక్కకి, పెదలు ఈ పక్కకి వెళ్ళిపోతాయి మనకి. ఇంకెక్కడ
ఏ విధంగా స్తుతించాలంటే స్వరమండలముతో, తంతి వాద్యములతో. చప్పులు కొట్టలేం, పాటలు పాడలేం, స్తుతించలేం, సంతోషంగానే ఉండలేం అసలు మందిరానికి వస్తే. ఏదో పోగొట్టుకున్న వాళ్ళగానే కూర్చుంటాం బాధకు, వికారంతో అమ్మ. అదే సినిమాకి వెళ్తే అమ్మ ఫస్ట్ నుంచి ఏళ్ళు ఏతమే లాస్ట్ దాకా, ఏళ్ళ మీద ఏళ్ళు. ఆయన చూసినా వచ్చేది, ఈయన చూసినా వచ్చేది. కానీ ప్రార్థనకు వస్తే మూతి బిగించేసి అమ్మ నవ్వు రాదు మనకి. ఏమైందమ్మంటే ఇంటికడెట్టి తాళం వేసేస్తాం బీరువాలో. నవ్వలేం, సంతోషంగా ఉండలేం, పగలో ప్రతీకారాలు. ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది, బోరధ్వనుతో, తంతి వాద్యములతో, గంభీర స్వరముతో, స్వరమండలముతో దేవుని మనము స్తుతించాలి. దేవుడు ఆత్మ కనుక ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ జ్ఞానముతో, వివేచనతో దేవుని నువ్వు స్తుతించాలి, ఆరాధించాలి. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ఏ విధంగా మనం దేవుని స్తుతించాలి? స్వరమండలముతో దేవుణ్ణి ఎందుకు చూడండి, సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండము 10వ అధ్యాయము, సంఖ్యాకాండము 10వ అధ్యాయం 10వ వచనం. మరియు ఉత్సాహ దినమందును, నియామక కాలమందును, నెలలు ఆరంభములందును మీరు దహన బలులను కానీ సమాధాన బలులు కానీ అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థంగా ఉండవు. ఏంటంట ఏ బోర అంటే అక్కడ తూత బోర కాదమ్మా. దేవుని ఎప్పుడైతే స్తుతిస్తున్నారో, దేవుని ఎప్పుడైతే జెరికో గోడ చుట్టూ ఎప్పుడైతే వారు 7వసారి తిరుగుతూ ఆ బోరలను ఊదుచు గంభీర నాదముతో వాళ్ళ ధ్వని ఉత్సాహం ఎప్పుడైతే చేస్తారో ఎరుకో గోడలు ఏమైపోయినంటే కూలిపోయి. ఇక్కడ రాయబడుచు ఆ విధంగా ఎప్పుడైతే మీరు దేవుణ్ణి స్తుతించారు, ఇక్కడ అంటున్నాడు అది మీ దేవుని సన్నిధిని మీకును జ్ఞాపకార్థంగా ఉండును. జ్ఞాపకార్థం అంటే ఏంటి? జ్ఞాపకార్థం గుర్తు చేసుకోవడం. జ్ఞాపకార్థం అంటే మన క్రిస్మస్కే ఈ చీర ఇచ్చారమ్మ నాకు, మన క్రిస్మస్కే ఇవ్వడం వల్లే కదా. ఏ క్రిస్మస్కి ఇచ్చారో అమ్మ మనకేముంది? జ్ఞాపకం ఉంది. ఇవ్వలేదనుకోండి జ్ఞాపకం ఉంటుందా? మన కూర అయితేనే జ్ఞాపకం ఉంటుంది అమ్మా. అయిపోతే నువ్వు ఎప్పుడు వేస్తావు నాకు కూర? ఇక్కడ రాయబడుచుంది దేవుణ్ణి స్తుతించడం వల్ల, గంభీర నాళం తంతి వాద్యంలో దేవుణ్ణి గణపరచడం వల్ల ఇక్కడ రాయబడుచుంది అవి దేవుని సన్నిధిని మీకు ఎలాగుంటాయి అంట? జ్ఞాపకార్థంగా ఉంటాయి. ఎప్పుడు దేవుని స్తుతించి ఓహో ఇవాళ ఈ మనిషి వచ్చినట్టుంది, ఓహో ఇవాళ ఈయన వచ్చినట్టు ఉన్నాడు అమ్మ. నువ్వు మూతి బిగించేసుకుని అమ్మ మాట్లాడితే పళ్ళు బయటికి కనపడతాయి అని అమ్మ. నువ్వు ఎంత స్టాండర్డ్గా స్ట్రైట్గా కూర్చుంటే ప్రయోజనం ఏమీ కూడా లేదు. నువ్వు జ్ఞాపకార్థం ఉండవు దేవునికి. 1-4 సార్లు బయట తిరిగావనుకోండి, ఎవరై మనిషి అంతమంది తిరుగుతుంది అంటాం. తిరగకుండా అలాగే కూర్చుంది అనుకోండి అమ్మ, తిరగకుండా ఏంటి ఇవాళ మనిషి వెళ్ళలేదు అంటాం. ఇక్కడ రాయబడచ్చు దేవునికి నీకు జ్ఞాపకార్థం ఉండాలని దేవుని ఏం చేయాలంటే స్తుతించాలి. ఇక్కడ రాయబడుచుంది అవి మీ దేవుని సన్నిధిని మీకు ఎలాగుంటాయి అంటే జ్ఞాపకార్థంగా ఉంటాయి. ఎందుకు అంటే ఆయన అంటున్నాడు 92వ కీర్తన 5వ వచనం ఒకసారి చూడండి. 92వ కీర్తన 5వ వచనం. యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి, నీ ఆలోచనలు అది ఏంటంటే ఆయన కార్యాలు ఎంతో గొప్పవి. ఆయన ఆలోచనలు నీ యొక్క ఆలోచనలు వంటివి కాదు. నీకంటే ఉన్నతమైన వాడు ఆయన అమ్మ. అభాగ్యులు పెంటకుప్పరి మీద దీనులను పైకెత్తువాడు ఆయన. అటువంటి స్థితిలో ఉన్న నీవు ఇంకంతకంటే భాగ్యం ఇంకేముంది దేవుని స్తుతించడం కంటే? ఎక్కడ ఏ విధంగా మనం దేవుని స్తుతించాలి అంటే తంతి వాద్యములతో, స్వరమండలముతో అమ్మ పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. ఏదో వీళ్ళిద్దరికీ ఏదో డ్యూటీ చేసినట్టే అమ్మ. ఆదివారం వీళ్ళిద్దరే చదవాలి, డ్యూటీ చేసినట్టే అమ్మ. ఇంకో 3వ మనిషి చదవడం, వాళ్ళు చదువుతారు కదా మనకెందుకు బాధ? వాళ్ళు చదువుతారు కదా వీళ్ళు చదువుతారు కదా అంటే కుదరదమ్మా. చదవాలి, అందరూ చదవాలి.
వాక్యాన్ని ఏం చేయాలంటే చదవాలి. ఎందుకంటే నీ వాక్యమే సత్యం. యోహాను 17:17 రాయబడి నీ వాక్యమే సత్యం. దేవరాలు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో వారను నాటబడిన మొక్క వలె ఆ కాలం తన కాలం మందు ఫలమిచ్చుగా ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఏ విధంగా స్తుతించాలంటే స్వరముతో, స్వరమండలముతో, దేవుని యొక్క వాక్యముతో. అందుకని అంటున్నాడు వారి పెదవులతో స్తుతిస్తున్నారు కానీ హృదయం ఎలాగుందంటే దూరంగా ఉంది. మనం కూడా అటువంటి వారు కానీ ఉండిపోయాం. పెదవులతో స్తుతిస్తున్నాం కానీ ఆ మాట హృదయంలో నుంచి రావట్లే. పూర్ణ హృదయముతో అన్నాడు. అందుకే ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, ఏ విధంగా స్తుతించాలి అంటే స్వరమండలముతో, తంతి వాద్యములతో, గంభీర తాళములతో దేవుణ్ణి స్తుతించాలి. ఆఖరుగా ఎవరు స్తుతించాలి అని ప్రశ్న మనం వేసుకున్నట్లయితే అక్కడ రాయబడుచుంది 150వ కీర్తన ఆఖరి వచనంలో, సకల ప్రాణులు యెహోవాను ఎవరంట? సకల ప్రాణులు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ప్రాణి కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. ఇక్కడ దేవుని స్తుతించడం మన యొక్క బాధ్యత. అందుకే ఇంత మనం చదువుకున్నాం కదా 149వ కీర్తనలో, యెహోవాను స్తుతి ఆకాశము వాసులారా యెహోవాను స్తుతి. అంటే ప్రతి ఒక్క ప్రాణి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ప్రాణి కూడా దేవుణ్ణి స్తుతిస్తుంది. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు. ఎందుకంటే నీకంటే ముందు లేచి దేవుణ్ణి స్తుతిస్తుంది. అవి నీకన్నా ముందు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడి వచ్చింది, చీమలను చూసి నేర్చుకోమని. ఏమంటే చీమలను చూసి నేర్చుకో, ఎందుకంటే అవి దేవుని స్తుతిస్తున్నాయి. వాటికంటే శ్రేష్టమైన దాను నువ్వు. అందుకే నేను కలుగు చేసిన విధమును చూడగా అవి నాకు ఆశ్చర్యం. ఇక్కడ ఎంత గొప్పగా దేవుణ్ణి నిర్మించాడంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. చాలు ఇక్కడ ఏంటంట, ఆయా భాషలు మాట్లాడేవాడిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనులలోను, ప్రతి వంశములోను నువ్వు ఉండాలండి. దేవుడిని ప్రత్యేకమైన దానిగా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే నువ్వు దేవుని ఏం చేయాలంటే స్తుతించాలి. నువ్వు దేవుని ఏం చేయాలంటే స్తుతించాలి. ప్రియమైన వాళ్ళకి దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, ఆయన చేసిన సర్వకార్యములను బట్టి, ఆయన చేసిన పనిని బట్టి, ఆయన యొక్క మహాప్రభావం బట్టి ప్రతి ఒక్క జీవి, సకల ప్రాణి కూడా యెహోవాను ఏం చేయాలంటే స్తుతించాలి. ఏ విధంగా స్తుతించాలి అంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం రాయబడుతుంది, పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఏం చేయాలంటే సజీవ యాగముగా దేవుణ్ణి స్తుతించాలి. సజీవ యాగముగా దేవుని గణపరచాలి. అందుకే ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 10వ వచనం రాయబడుతుంది, ప్రతి నాలుకయు ప్రతి అనేక మోకాలు యేసు నామంలో ఏం చేయాలంటే అది. అంటే బ్రతికి ఉన్నావంటే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. అందుకోసమే దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. అందుకే అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి. ఎప్పుడైతే ఆయన టేస్ట్ చేస్తావో అప్పుడే తెలుస్తుంది ఆయన యొక్క ప్రభావం ఏంటో అని. కాబట్టి యెహోవాను స్తుతించాలని రాయబడుతుంది. అది ఎక్కడ స్తుతించాలి అంటే, ఒకటి ఆయన పరిశుద్ధ ఆలయంలో స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అంటే ఆయన చేసిన పరాక్రమ కార్యాలను బట్టి యెహోవాను స్తుతించాలి. ఏ విధంగా స్తుతించాలంటే తంతి వాద్యములతో, స్వరమండలముతో, సితారతో, పిల్లన గ్రోవితో దేవుణ్ణి స్తుతించాలి. ఎవరు స్తుతించాలి అంటే సకల ప్రజలు కూడా యెహోవాను సజీవ యాగముగా మీ హృదయమున దేవునికి అర్పించుకోవాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా,
దేవుని స్తుతిద్దాం. అందుకంటే మించిన వేరే బాధ్యత మన యొక్క జీవితంలో అనేది లేదు. దేవుని స్తుతించడమే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. కాబట్టి ఈ కీర్తనలు, ఆఖరి కీర్తనలు 146 నుంచి 150 వరకు మనం చూస్తున్నట్టు యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించడాన్ని మాటే రాయబడుతుంది తప్ప. కాబట్టి మన యొక్క బాధ్యత ఏంటంటే దేవుని స్తుతించాలి. దేవుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా నా నామని స్తుతిస్తారో వారి మధ్య అంటున్నాను కనుక మన ప్రార్థన ఏక మనసుతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో తప్పకుండా ఆయన మన ప్రార్థన ఆలకించు అడుగున్నాడు కనుక దేవుని స్తుతిద్దాం. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించాలన్న ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాట మనకు దీవించి ఆస్వాదించును గాక.